క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము ప్రవక్త అయినటువంటి మోషే గారు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథము నుండి మోషే గారు రాసినటువంటి మొట్టమొదటి గ్రంథము ఆదికాండము 22వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకున్నాం. ఆదికాండము 22వ అధ్యాయము 18-19 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఉదయకాల సమయంలో చిన్న మందగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి లోతైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఎండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము వార్తల్లో విపరీతంగా వింటున్నటువంటి మాట ఇస్రాయేల్ పాలస్తీనా యుద్ధము. అది చాలా భీకరంగా జరుగుతూ పాలస్తీనాలో ప్రాంతంలో ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్ని, గాజా స్ట్రిప్ని పూర్తిగా ఇస్రాయేల్ ధ్వంసము చేసేసిందని అనేక రకాల, దాదాపుగా అక్టోబర్ నెల నుంచి నేటి వరకు వార్తల్లో వింటూ ఉన్నాము. ఇప్పటికీ కూడా అది జరుగుతూనే ఉన్నది. అయినప్పటికీ ప్రపంచ మేధావులు, అలాగుననే మానవతావాదులు ఇస్రాయేల్ చేస్తున్నటువంటి దమనకాండను ఖండిస్తూ అక్కడ జరుగుతున్నటువంటి విపరీతమైన ప్రాణ నష్టాన్ని గురించి మాట్లాడుతూ యుద్ధము ఆగిపోవాలని, శాంతి నెలకొలాలని ఎంతగానో ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు పాలస్తీనాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు పాలస్తీనా భూభాగం యొక్క చరిత్ర ఏమిటి? ఆ చరిత్రకు మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? క్రైస్తవులుగా ఈ పరిస్థితుల్లో మనం ఎలా స్పందించాలి అన్నటువంటి విషయాలను చారిత్రక ఆధారాలతో పరిశుద్ధ గ్రంథము వెలుగు నుంచి మనము ఈరోజు ధ్యానిద్దాం. అసలు ఈ పాలస్తీనా చరిత్ర చూసుకుంటే మనము క్రీస్తు పూర్వము 6000 సంవత్సరాలకి వెళ్ళవలసి వస్తుంది. క్రీస్తు పూర్వము 6000 సంవత్సరాల క్రితము
పాలస్తీనా చరిత్ర మొదలైనట్లుగా మనము చూస్తున్నాము. సుమేరియన్, ఈజిప్షియన్ నాగరికతల్లో భాగంగా, మెసొపొటేమియా నాగరికతలో భాగంగా పాలస్తీనా ప్రాంతము ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మెసొపొటేమియా ప్రాంతంలో ఉన్నటువంటి అబ్రహాము గారిని దేవుడు పిలిచి అతని సొంత ఊరైనటువంటి ఊర్ అనే ప్రాంతము నుంచి, అబ్రహామును లేచి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చెప్పిన చోటుకి వెళ్ళి అక్కడ నివసించమని సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాము గారిని ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అబ్రహాము గారు పాలస్తీనా ప్రాంతంలోకి వచ్చి అక్కడ నివసించి, అంటే అప్పుడు ఈ భూభాగం అంతా కూడా ఇప్పుడు సిరియా అని పిలువబడుతున్నటువంటి భూభాగము దగ్గర నుంచి క్రింద ఉత్తరాన సిరియా, క్రింద ఉన్న దక్షిణాన ఈజిప్టు ప్రాంతము వరకు ఇదంతా కూడా ఒకటే పాలస్తీనా ప్రాంతముగా పిలువబడుతూ ఉండేది. అక్కడ అబ్రహాము గారు నివసించి ఆ తరువాత ఆయన తన గర్భమందు వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకు గారిని కని, ఆ తరువాత అతని ద్వారా యాకోబు గారిని, ఆ యాకోబు గారి గర్భమందు నుంచి ఇశ్రాయేలు 12 గోత్రకర్తలను ఉద్భవించినట్లుగా ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. అయితే ఈ పాలస్తీనా చరిత్రను మనము చూసినట్లయితే ఆ తరువాత ఈ 12 గోత్ర యాకోబు గారి సంతతిలో ఉన్నటువంటి యోసేపు గారు, ఆయన అక్కడ నుంచి తన అన్నల ద్వారా ఐగుప్తీయుడైనటువంటి పోతీఫర్ ఇంటికి వెళ్ళడము, పోతీఫర్ ఇంట్లో ఆయన బానిసగా పనిచేయటము, ఆ తర్వాత అతని భార్య యొక్క తప్పుడు అభియోగము ద్వారా ఆయన ఈజిప్టులో జైల్లో పట్టము, ఆ తర్వాత ఆశ్చర్యకర రీతిలో దేవుడు ఫరో యొక్క కలభావాన్ని యోసేపు గారి చేత చెప్పించి యోసేపు గారిని ఆల్మోస్ట్ ఈజిప్టు అంతటికీ ప్రధానినిగా చేయడము, ఆ తర్వాత ఈ ఇశ్రాయేలీలందరూ యోసేపు గారి ద్వారా ఈజిప్టులో నివసించటము, 430 సంవత్సరాలు వీళ్ళు ఈజిప్టులో నివసించిన తరువాత తిరిగి మోషే గారి దగ్గర నుంచి, మోషే గారి ద్వారా వీరందరినీ తిరిగి వాళ్ళ వాగ్దాన దేశమైనటువంటి పాలస్తీనా దేశానికి మోషే గారి ద్వారా తిరిగి నడిపించటము, ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి చరిత్ర. అయితే మోషే గారి ద్వారా వీళ్ళు తిరిగి వెళ్ళే సమయానికి అక్కడ కనానైట్స్ అనేవాళ్ళు అక్కడ ఉండడము, ఆ కనానైట్స్ అందరినీ కూడా యెహోషువ గారి నాయకత్వంలో అక్కడ కనానైట్స్ని, ఇతర జాతుల వారిని ఆయన జయించి తిరిగి ఇశ్రాయేలు సామ్రాజ్య స్థాపన చేయడము, ఆ తర్వాత వారిని దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా వారి యొక్క న్యాయ విధులను వారికి తీర్చడము కోసము వారి కొరకు న్యాయాధిపతులను నియమించటము, ఆ తరువాత వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర తెగల వారిని చూసి వాళ్ళందరికీ కూడా రాజులున్నారు, మాకెందుకు రాజు లేడు అని వాళ్ళు ప్రవక్త అయిన సమూయేలు గారిని అడగటము, మీకు రాజు అవసరం లేదు, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే రాజుగా మీకున్నాడు, మీలో ఒకడు రాజు అయితే మీలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని ఆయన పట్టుకెళ్ళి తన సొంత విలాసానికి వాడుకుంటాడు అని
సమూయేలు గారు చెప్పినా సరే వాళ్ళు వినకుండా, లేదు అందరికీ లోకంలో అందరికీ ఉన్నట్లే మాకు కూడా రాజు కావాలి అని అతన్ని ప్రెజర్ చేసినప్పుడు సమూయేలు గారు ఇంకా విధి లేని పరిస్థితుల్లో దేవుని యొద్ద విచారించి బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలు గారిని వారికి మొట్టమొదటి రాజుగా నియమించడము, ఆ తర్వాత దావీదు గారు, ఆ తర్వాత సొలొమోను గారు, ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యము విభాగింపబడటము, ఇదంతా కూడా మనకు తెలిసిన చరిత్ర. ఇదంతా కూడా ఈ పాలస్తీనా భూభాగంలోనే జరిగింది. ఇంత గొప్ప చరిత్ర పాలస్తీనా భూభాగములో ఉన్నది. అయితే ఇదంతా కూడా నియోలిథిక్ ఏజ్ అంటారు. కొత్త రాతి యుగములో ఈ చరిత్ర అంతా కూడా జరిగింది. అయితే ఈ తాజా ఘర్షణలకు కారణాలను మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఆలోచించినట్లయితే అసలు ఇదంతా కూడా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని మనం ఆలోచించినట్లయితే వాస్తవానికి అక్టోబరు 7వ తేదీన హమాస్ ఉగ్రవాద సంస్థ నుంచి 3 నుంచి 5,000 రాకెట్లను ఇస్రాయేల్ మీదకి ప్రయోగించటము మనము వార్తల్లో విన్నాము. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా యుద్ధానికి ప్రధానమైనటువంటి కారణముగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ పాలస్తీనా భూభాగము ఇతర ఇస్లామిక్ రాజ్యముగా ఎప్పుడు ఎలా మారింది అని మనం ఆలోచించినట్లయితే యెహోషువ గారి ద్వారా ఈ పాలస్తీనా భూభాగం అంతా కూడా ఇశ్రాయేలీల చేత జయించబడింది. దాదాపుగా క్రీస్తు పూర్వము 1200-1100 సంవత్సరములలో. అది మనము గమనించినట్లయితే న్యాయాధిపతులు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు మనము గమనించినట్లయితే ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నింటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. అవేంటి అంటే ఫిలిస్తీయులు 5 సర్దారుల జనులు, కనానీయులందరూ, సిదోనీయులు, బయల్హర్మోనీయులు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబనోను కొండలలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను అక్కడ ఉండనిచ్చెను. ఇది యెహోషువ గారి మరణానంతరము జరిగినటువంటి సంఘటన. యెహోషువ గారు మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులందరూ పాలస్తీనా ప్రాంతానికి వచ్చారు. అక్కడ కనానీయులు, తర్వాత ఈ జాతుల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. మెజారిటీగా కనానీయులు ఉన్నారు. ఈ కనానీయులందరినీ కూడా యెహోషువ గారి నాయకత్వంలో సృష్టికర్త అయిన దేవుడు జయింపజేసి ఆ భూభాగాన్ని వారికి ఇచ్చినట్లుగా
మనకు చరిత్ర అలాగే పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. అయితే వీళ్లతో పాటు ఫిలిస్తీయుల 5 సర్దారుల జనులు, తర్వాత మిగిలినటువంటి కనానీయులు, తర్వాత సిదోనీయులు, వీళ్ళందరూ కూడా బయల్ హెర్మోను మొదలుకొని హమాతు వరకు పోవు మార్గం వరకు లెబనోను కొండల్లో నివసించే హివ్వీయులు, వీళ్ళు ఈ జాతులను దేవుడు అక్కడ వారికి ఉంచాడు. ఎందుకు ఉంచాడు వాళ్ళందరినీ అక్కడ అంటే, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరిస్తారో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై. వీళ్ళ సామర్థ్యం ఎంత ఉంది, వీళ్ళు మోషే ద్వారా నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వీళ్ళు అనుసరిస్తారా లేదా, ఆ ఆజ్ఞలను, ఆ విధులను, ఆ కట్టడలను వీళ్ళు గైకొంటారా లేదా. యుద్ధం అనేది వీళ్లకు తెలియకుండా యెహోషువ నాయకత్వంలో వీళ్ళు ఈ భూభాగాన్ని జయించి వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అలా ఉంటే మరి యుద్ధము చేయడం వీళ్ళకి ఎలా వస్తుంది? అలాంటప్పుడు వేరే జాతీయులు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? వాళ్ళని ఎదుర్కొని నిలబడే సామర్థ్యము కలిగి ఉన్నారా లేదా అనేటటువంటి విషయాలను పరిశోధించటం కోసమని ఈ మిగతా జాతీయులను దేవుడు అక్కడ ఉంచినట్లుగా పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అయితే వీళ్ళందరిలో కూడా ఎక్కువ చరిత్రకెక్కినటువంటి వాళ్ళు ఎవరు అంటే, వీళ్ళందరూ కొద్దిగా ఉన్నారు. ఆ కొద్దిగా ఉన్న వాళ్ళల్లో ఎక్కువ పరాక్రమ కలిగిన వాళ్ళు ఎవరు అంటే ఫిలిస్తీయులు అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే తరువాత ఇశ్రాయేలీయులు ఎక్కువగా యుద్ధాలు చేసినటువంటి ఇశ్రాయేలీయేతర జాతి ఏది అంటే ఫిలిస్తీయులు. ఈ ఫిలిస్తీయుల పేరు నుంచే పాలస్తీనా అనేటటువంటి పేరు ఆ భూభాగానికి రావడము జరిగిందనమాట. ఈ ఫిలిస్తీయుల సర్దారుల్లో 5 సర్దారులు, వాళ్ళకు సంబంధించినటువంటి యోధులు అక్కడ ఉన్నారు. వాళ్ళని ఎదుర్కొని జయించి ఇశ్రాయేలు రాజ్య స్థాపన జరిగించటము, తద్వారా దేవుడు మహిమపరచబడటం అనేది చరిత్రలో అలాగుననే మనము పరిశుద్ధ గ్రంథములో కూడా దావీదు గారి యొక్క చరిత్రను మనము చూచినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. అయితే ఈ ఫిలిస్తీయుల ఆధీనములో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఏజియన్ ప్రాంతము నుంచి ఫిలిస్తీయులు దాదాపుగా క్రీస్తు పూర్వము 1150 ప్రాంతములో పాలస్తీనాకి వచ్చారు. వీళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తూ వాళ్ళ సామర్థ్యాలను పెంచుకున్నటువంటి ఆ తరుణములో ఇశ్రాయేలీలకి సౌలు గారు రాజుగా నియమింపబడ్డారు. ఈ సౌలు గారు రాజుగా నియమించబడిన తరువాత ఫిలిస్తీయులను ఎదిరించగలిగేటటువంటి, దీనికంటే ముందు న్యాయాధిపతులుగా ఉన్నటువంటి సంసోను గారి గురించి మనకు తెలుసు. దేవుని యొక్క ఆత్మ ద్వారా అత్యధిక బల సంపన్నుడైనటువంటి సంసోను గారు పోరాడింది కూడా ఫిలిస్తీయుల సర్దారులతోటే. ఆ తరువాత ఫిలిస్తీయులు మరింత బలపడ్డారు. సౌలు గారి సమయానికి వాళ్ళు ఒక పెద్ద రాజ్యముగా ఏర్పడ్డారు. ఆ తర్వాత ఇశ్రాయేలీలను సవాలు చేసే స్థాయికి వాళ్ళు రావడము మనము చూస్తాము. ఆ తర్వాత దావీదు గారి ద్వారా గొలియాతును జయించి ఆ గొలియాతు కత్తితోటే ఫిలిస్తీయులను అంచెలంచెలుగా దావీదు గారు నిర్మూలము చేయడము మనకు పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాము. ఆ తరువాత సువిశాలమైనటువంటి పాలస్తీనా సామ్రాజ్యాన్ని ఇశ్రాయేలు సామ్రాజ్యముగా దావీదు గారు నిలబెట్టారు ప్రియులారా. దావీదు గారు నిలబెట్టినటువంటి ఆ సామ్రాజ్యాన్ని
ఏమన్నారు అంటే యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇస్రాయేల్ అని అన్నారు. అందుకోసమనే ఇప్పటికీ కూడా ఇస్రాయేల్ జాతీయ జెండాలో ఒక స్టార్ని మనము చూస్తూ ఉన్నాము. ఆ స్టారు దావీదు గారికి సూచనగా వాళ్ళు ఆ జాతీయ జెండాలో ఆ స్టార్ని పెట్టుకున్నారు. ఆ స్టార్ని స్టార్ ఆఫ్ డేవిడ్ అని పిలుస్తారు. ఆ విధంగా ఈ పాలస్తీనా భూభాగం అంతా కూడా యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇస్రాయేల్గా పరిపాలించబడుతూ దేవునికి అప్పటి వరకు కూడా దేవుని యొక్క మందసము గుడారములలో ఉండడము మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాము. అయితే ఈయన యెరూషలేమును రాజధానిగా చేసుకొని దావీదు పట్టణం అనేటటువంటి ఒక పట్టణాన్ని నిర్మించి అందులో గొప్ప రాజనగరును నిర్మించి ఆ రాజనగరులో ఆయన నివసిస్తూ నేను గొర్రెలు కాసుకునేటటువంటి నన్ను దేవుడు ఇంత గొప్ప చక్రవర్తిని చేశాడు. నేను చక్రవర్తిగా రాజప్రసాదంలో నివసిస్తున్నాను. కానీ నన్ను ఇంతటి గొప్పవాడిని చేసినటువంటి నా దేవుడు గుడారములో ఉండటం ఏంటి? ఆయనకు ఒక ఘనమైనటువంటి మందిరాన్ని నేను నిర్మించాలని అనుకుని దేవుని యొద్ద ఆయన విచారణ చేసినప్పుడు దేవుడు వద్దు, నా కొరకు నువ్వు మందిరాన్ని నిర్మించవద్దు, ఎందుకంటే నువ్వు విపరీతమైనటువంటి యుద్ధాలు చేశావు, నీ చేతులు రక్తముతో తడిచి ఉన్నాయి, కాబట్టి నీ గర్భవాసములో వచ్చేటటువంటి నీ యొక్క వారసుడు నాకు మందిరాన్ని నిర్మిస్తాడు అని ఆయనకు చెప్పినప్పుడు మందిరం యొక్క బ్లూ ప్రింట్ ఆల్మోస్ట్ దావీదు గారు రెడీ చేసిన తరువాత ఆయన తర్వాత వచ్చినటువంటి సొలొమోను గారు ఆ యొక్క మందిరాన్ని నిర్మించటము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. సొలొమోను గారు దేవుని యొక్క మొట్టమొదటి మందిరాన్ని నిర్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ మందిర నిర్మాణము దాదాపుగా 40 సంవత్సరాలు ఆయన ప్లాన్ వేసి ఆయన జీవితకాలము దాదాపుగా 40 సంవత్సరాలు ఆయన చక్రవర్తిగా పరిపాలించాడు. ఈ 40 సంవత్సరములలో 7 సంవత్సరాల పూర్తి కాలాన్ని మందిరానికి ఆయన వినియోగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన ఆ మందిర నిర్మాణాన్ని దాదాపుగా క్రీస్తు పూర్వము 957వ సంవత్సరంలో పూర్తి చేశారు. క్రీస్తు పూర్వము 950వ సంవత్సరంలో మొదలుపెట్టి 57వ సంవత్సరంలో దాన్ని పూర్తి చేసి ఆ దేవుని యొక్క మొట్టమొదటి మందిరాన్ని చాలా అట్టహాసంగా దావీదు గారు నిర్మించినట్లుగా మనము చూస్తాము. దానికి బీట్ హమిక్దాస్ అనేటటువంటి పేరును సొలొమోను గారు పెట్టినట్టుగా మనము చూస్తాము. అంటే అది పవిత్ర గృహము అని దాని అర్థము ప్రియులారా. పవిత్ర గృహము లేదా పరిశుద్ధుడైన దేవుడు నివసించేటటువంటి ఇల్లు అని మన అచ్చంగా దాన్ని డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే అర్థం వస్తుంది. ఈ అట్టహాసమైనటువంటి ఈ మందిర నిర్మాణము ఎక్కడ జరిగింది అని మనం ఆలోచించినట్లయితే, ఎక్కడైతే అబ్రహాము గారు తన ఒక్కగానొక్కడైనటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు గారిని దేవుడు బలి ఇవ్వమన్నాడని కోరినందువలన తీసుకొని వెళ్ళి బలి ఇవ్వటానికి సిద్ధపరిచినటువంటి మోరియా పర్వతము మీద ఈ మందిర నిర్మాణాన్ని సొలొమోను గారు చేసినట్లుగా మనకు చారిత్రక అలాగనే ఆర్కియాలజికల్ ఆధారాల ద్వారా తెలుస్తుంది. అందుకనే దీనిని టెంపుల్ మౌంట్ అని పిలుస్తారు. ఈ మొట్టమొదటి నిర్మాణాన్ని సొలొమోను గారు నిర్మించారు. ఆ తరువాత సొలొమోను గారి తరువాత రాజ్యము చీలిపోతుంది. ఇశ్రాయేలీయులు దేవుడికి అవిధేయులైపోయి వాళ్ళంతా కూడా
రాజ్యము రెండుగా చీలిపోతుంది. ఉత్తర రాజ్యం వచ్చేసి ఇశ్రాయేలుగా ఉంటుంది, దక్షిణ రాజ్యం వచ్చేసి యూదయగా మారిపోతుంది. అప్పుడు ఇశ్రాయేలు రాజులు యూదా రాజులు సపరేట్గా అయిపోతారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు అప్పుడు వేరే ఉన్నటువంటి తెగలకు వీళ్లను జయించగలిగేటటువంటి అవకాశము వస్తుంది ప్రియులారా. ఆ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవడానికి వీళ్ళందరూ కూడా పక్కనున్నటువంటి రాజ్యాల వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తారు. అందులో అశ్షూరీయులు మొట్టమొదటి వాళ్ళుగా చెప్పుకోవచ్చు. అశ్షూరు బనిపాల్ అనేటటువంటి ఒక రాజు మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలీయుల మీద దండెత్తుతాడు. ఈయన ఎవరో కాదు, మహా గొప్ప సామ్రాజ్యముగా చెప్పబడేటటువంటి బాబిలోనియన్ కింగ్డమ్, బబులోను మహా సామ్రాజ్యము అధినేత అయినటువంటి నెబుకద్నెజర్కి నాన్నగారు. ఈయన దాదాపుగా ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ముట్టరిస్తారు. ఆ తర్వాత మహాబబులోను సామ్రాజ్యము ఇశ్రాయేల్ని జయిస్తుంది. ఇశ్రాయేలు యొక్క గొప్పదైనటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్ప సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరు వచ్చి జయిస్తాడు. అప్పటికి ఇశ్రాయేలు చీలిపోయి చిన్న చిన్న సామంత రాజులుగా అయిపోతుంది. దేవుని పట్ల అవిధేయత కలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు అన్యులకు అప్పగించటము మనము చూస్తూ ఉన్నాము. అలాగా నెబుకద్నెజరు ఆ ప్రాంతాన్ని జయించి సొలొమోను గారు కట్టించినటువంటి ఆ దేవాలయాన్ని ఆయన పడగొట్టేసి తగలబెట్టేసి అందులో ఉన్నటువంటి బంగారు వెండి పాత్రలన్నింటినీ కూడా కొల్లగొట్టుకొని వెళతాడు ప్రియులారా. ఆ దేవాలయాన్ని తగలబెడతాడు ఆయన. ఎందుకు తగలబెడతాడు అంటే సొలొమోను గారు ఆ దేవాలయపు గోడలకి బంగారముతోటి తాపడము చేయిస్తాడు. బంగారపు పూతతోటి గోడలను ఆయన నిర్మిస్తాడు. ఆ బంగారము కోసమని నెబుకద్నెజరు దేవాలయాన్ని తగలబెడితే ఆ వేడికి ఆ బంగారము కరిగిపోయి ముద్దలాగా అయిపోతే దాన్ని వాళ్ళు కొల్లగొట్టొచ్చు అన్నటువంటి ఉద్దేశముతో నెబుకద్నెజరు ఆ మందిరాన్ని కూల్చివేసి తగలబెట్టి అందులో ఉన్నటువంటి బంగారాన్ని దాదాపుగా 35 బండ్ల మీద తీసుకువెళ్ళారంట ప్రియులారా. ఆ తర్వాత వచ్చినటువంటి మహాబలమైనటువంటి సామ్రాజ్యము మెడో పర్షియన్ సామ్రాజ్యము. ఈ మెడో పర్షియన్ సామ్రాజ్యంలో గొప్పవాడైనటువంటి సైరస్ ది గ్రేట్, ఆయన చక్రవర్తి, ఆయన ఆధ్వర్యంలో తిరిగి ఎజ్రా గారు 2వ మందిర నిర్మాణాన్ని ఆయన చేపట్టటము జరిగింది. ఆ తరువాత వచ్చినటువంటి సామ్రాజ్యము గ్రీకుల సామ్రాజ్యము. ఆ తర్వాత వచ్చినటువంటి సామ్రాజ్యము రోమనుల సామ్రాజ్యము. ఇదంతా కూడా పరిశుద్ధ గ్రంథము మనకు దానియేలు ద్వారా తెలియజేసింది ప్రియులారా. ఈ ప్రపంచ సామ్రాజ్యాలన్నీ కూడా పాలస్తీనా బేస్డ్గా పరిపాలన సాగించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేమిటా కారణం అంటే ఆ భూభాగము భౌగోళికంగా చూసుకుంటే అది భూగోళానికి మధ్యలో ఉంటుంది. చాలా సారవంతమైన భూములు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఒక ద్రాక్ష గెలని 2 మోసుకెళ్ళే స్థాయిలో అక్కడ పంటలు పండుతాయి. కాబట్టి ప్రపంచ చక్రవర్తుల కన్నంతా కూడా మొట్టమొదట ఆ ప్రాంతం మీదే పడింది. ఈ సామ్రాజ్యాలన్నీ పరిపాలిస్తున్నంతసేపు యూదులకి వాళ్ళు అనుయాయులుగానే యూదుల కోరికలను నెరవేరుస్తూనే వాళ్ళు రాజ్య పరిపాలన చేసినట్లుగా మనకు చరిత్ర
చెబుతూ ఉంది. పడిపోయినటువంటి సొలొమోను మందిరాన్ని తిరిగి నిర్మించుకోవటానికి కూడా సైరస్ ది గ్రేట్ గారు పర్మిషన్ ఇచ్చి ఎజ్రా, నెహమ్యా గారి ఆధ్వర్యంలో తిరిగి 2వ మందిరాన్ని వాళ్ళు నిర్మించారు. 2వ మందిరాన్ని రోమనులు వచ్చి కూల్చివేసినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది ప్రియులారా. రోమా సామ్రాజ్యములో యేసుక్రీస్తు వారి మరణానంతరము దాదాపుగా క్రీస్తు శకము 70వ సంవత్సరములో 2వ మందిరాన్ని కూల్చివేశారు. నీరో ఆధ్వర్యములో ఇది జరిగింది. ఇతను కూడా బంగారం కోసము దాన్ని తగలబెట్టినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే ఇక్కడ ప్రపంచ సామ్రాజ్య నేతలందరూ పరిపాలించినా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు అనబడేటటువంటి ఇశ్రాయేలీయుల అవసరాలకు అనుగుణంగానే వాళ్ళు పరిపాలించారు. అవసరాలకు అనుగుణంగానే వాళ్ళు వాళ్ళ యొక్క మతాచారాలను వాళ్ళు స్వేచ్ఛగా అవలంబించేలా వాళ్లకు స్వేచ్ఛను ఇచ్చారు. అయితే ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనములో తెలియచేసిన విధముగా మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఆయన ఇస్సాకును బలి ఇవ్వమని అడిగాడు అబ్రహాము గారిని పరిశోధించటానికి. అబ్రహాము గారేమో దాదాపుగా అప్పటికి 100 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అతను, లేక కలిగిన ఒక్కగానొక్కడైన కుమారుడు. ఆయన్నే మళ్ళీ బలిమని అడిగాడు. సరే, నాకేమీ లేనప్పుడు ఈ కుమారుడిని ఇచ్చింది ఆయనే కదా, ఆయనే ఇచ్చాడు, ఆయనే అడుగుతున్నాడు, ఆయన అడిగాడు కాబట్టి నేను ఆయనకి ఇవ్వాలి, ఇస్తే ఇంకా ఎక్కువగా ఇస్తాడేమో అన్న దృఢ విశ్వాసముతోటి ఆ పరిస్థితుల్లో అబ్రహాము గారు ఇస్సాకును బలి ఇవ్వటానికి తీసుకొని వెళ్ళారు. దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన ఆల్మోస్ట్ ఇస్సాకు గారిని బలి ఇచ్చినంత పని చేశాడు. కానీ దేవుడు అబ్రహాము గారిని ఆపి నిశ్చయముగా, చూడండి దానికి ముందున్నటువంటి 16వ వచనము నుంచి మనము గమనించినట్లయితే, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. చూడండి, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాము గారికి దేవుడిచ్చారు. ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను అడిగానని చెప్పి నువ్వు బలి ఇవ్వటానికి వెనుదీయలేదు కాబట్టి అతని ద్వారా నేను ఇసుక రేణువులు, సముద్రంలో ఇసుక రేణువులు మనకు లెక్క పెట్టడం సాధ్యమేనా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. సముద్రము ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయో అంతలా నేను నీ సంతానాన్ని విస్తరింపచేశానన్న మాట ఇచ్చాడు అబ్రహాము గారికి. ప్రియులారా, అబ్రహాము గర్భవాసము నుండి వచ్చినటువంటి, దావీదు వంశము నుండి వచ్చినటువంటి, యూదా జాతి నుంచి, యూదా గోత్రము నుంచి వచ్చినటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి అబ్రహాము గారికి సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు ఈ మాటను తెలియజేశారు. ప్రియులారా, చూడండి, అప్పటికి యేసుక్రీస్తు వారి కంటే ముందు అశూరియులు, బాబిలోనియులు, పర్షియన్స్, గ్రీకులు, రోమనులు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు. రోమన్ల తరువాత ఈ యూదులే యేసుక్రీస్తు వారిని మెస్సియగా అంగీకరించకుండా ఆయనను
ఈ రోమన్స్ చేత శిలువ శిక్ష వేయించి చంపించారు. ఆయన శిలువ మరణము ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి జాతులన్నీ కూడా ఏకము చేయటము జరిగింది. అప్పటి వరకు ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడిందిగా ఉన్నది. సృష్టికర్తను కూర్చినటువంటి వివరాలన్నీ కూడా, సృష్టికర్తను కూర్చినటువంటి సమాచారం అంతా కూడా కేవలము ఇశ్రాయేలీయుల దగ్గరే ఉన్నది. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చారో, యేసుక్రీస్తు వారిని వాళ్ళు అంగీకరించకుండా ఎప్పుడైతే రోమన్స్ చేత సిలువ వేయించారో, యేసుక్రీస్తు సిలువ మరణము ద్వారా దేవాలయపు తెడ నడిమికి చిరిగిపోయింది. అంటే దేవుడికి ప్రపంచ ప్రజలందరికీ మధ్య ఉన్నటువంటి ధర్మశాస్త్రం అనేటటువంటి అడ్డు తెర దేవుడు తీసివేసి ప్రపంచ ప్రజలందరినీ యేసుక్రీస్తు నామములో దేవుని చెంతకు చేర్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ప్రియులారా. అయితే దీనికి ముందుగా యేసుక్రీస్తు వారి శిలువ శిక్షకు ముందు ఏమి జరిగింది, ఈ పాలస్తీనా దేశానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24 నుంచి 26వ వచనం వరకు మనము గమనించినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24 నుంచి 26వ వచనం వరకు మనము గమనించినట్లయితే, పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలు అందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అప్పుడతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. చూడండి ప్రియులారా, ఇక్కడ మనము చూసినట్లయితే రోమా సామ్రాజ్యము పరిపాలిస్తున్నటువంటి ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారిని తృణీకరించినటువంటి ఈ యూదా జాతి, యేసుక్రీస్తు వారిని తృణీకరించినటువంటి ఈ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇస్రాయేల్, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఎలాగైనా సరే సిలువ నెక్కించాలి, యేసుక్రీస్తు వారిని ఎలాగైనా సరే సిలువ మీద చంపించాలి, ఎందుకంటే ఇతను దేవుని కుమారుడునని చెప్తున్నాడు, దైవదూషణ చేస్తున్నాడు అని యేసుక్రీస్తుని నమ్మనటువంటి, రక్షణను అంగీకరించినటువంటి ఈ యూదులు ఏం చేశారు అంటే, ఎన్నో రకాలుగా యేసుక్రీస్తు వారి మీద అభియోగాలు మోపి ఆయన్ను అరెస్ట్ చేయించి ట్రయల్ ఖైదీగా పిలాతు వద్ద నిలబెట్టారు. కానీ పిలాతు గారు ఎన్ని రకాలుగా విచారించినా సరే యేసుక్రీస్తు వారిలో ఏ నేరము కూడా వాళ్లకు సాక్ష్యాధారాలతో కనపడలేదు ప్రియులారా. అయితే అల్లరి ఎక్కువ అవుతేట, కానీ మెజారిటీ ప్రజాభీష్టం ఏంటి అంటే ఆయన్ని సిలువేయాలి. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ప్రజలను రెచ్చగొట్టారు. ఇతను ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు, ఇతను నేను దేవుడి కుమారుడిని చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే, ఆయనకు కుమారులు ఎందుకుంటారు? ఆయన దేవుడైతే దేవునికి కుమారుడు కావాలంటే దేవుడికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి మూర్ఖపు వాదనను తీసుకొని వచ్చి, దేవుడు సాక్షాత్తు సృష్టికర్త, సృష్టించిన వాడు సృష్టిపిత, సృష్టించబడినది సంతానము అన్నటటువంటి ఆ చిన్న లాజిక్ కూడా ఎరుగనటువంటి ఆ యూదులు
ఇతను దేవుని కుమారుడిని అని దైవదూషణ చేస్తున్నాడు అన్నటువంటి అభియోగము మోపి ఆయన్ను మరణానికి అప్పగించాలని, ఎలాగైనా సరే ఆయన్ను చంపించాలనేటటువంటి కుట్రతో పిలాతు వద్దకు తీసుకొని వచ్చినప్పుడు పిలాతు గారు ఎన్ని రకాలుగా విచారించిన ఆయనలో నేరము కనబడనందున ఆయన ఏం చేశాడంటే ఎలాగైనా సరే ఆయన్ని విడుదల చేయాలి అని ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. లాస్ట్కు ఒక పండగ వచ్చింది కదా, ఈ పండగ సందర్భంగా ఏదో ఒక ఖైదీని విడుదల చేయటం ఆనవాయితీ కదా, దాంట్లో అన్నా ఈయన్ని విడుదల చేయమంటారా అంటే వద్దు వద్దు, ఈయనని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయటానికి మేము ఒప్పుకోము. ఇదిగో హంతకుడు ఉగ్రవాది అయినటువంటి బరబ్బాను మాకు విడుదల చేయండి, ఈయనని మాత్రము సిలువ వేయాల్సిందే అని వాళ్ళు బిగ్గరగా కేకలు వేశారు. అయితే అల్లరి ఎక్కువ అవుతు చేత ఆయన ఏం చేయాలో అర్థము కాక మెజారిటీ ప్రజల కోరిక మేరకు ఆయన ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, ఇతని చావుకు నాకు సంబంధం లేదు అని ఆయన చేయగడుక్కున్నాడు. అయితే అక్కడున్న యూదులు ఏమన్నారు అప్పుడు అంటే చూడండి 25వ వచనాన్ని మనము చూచినట్లయితే, అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అప్పుడు అతను వారు కోరినట్లు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువనే అప్పగించెను. అప్పుడు ఆ యూదులే, ఆ స్వజాతీయులే ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండనివ్వండి, ఆయన్ని మాత్రము సిలువ వేయండి అని వాళ్ళు బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఇక చేసేది లేక పిలాతు గారు ఆయన్ను కొరడాలతో కొట్టించి 40 దెబ్బలు ఆ తరువాత సిలువకు అప్పగించారు. ఆ తరువాత వాళ్ళు సిలువ వేసిన చరిత్ర మనకందరికీ తెలుసు ప్రియులారా. ఆయన సిలువ వేయడము ద్వారా ఆయనను సిలువ వేసిన వాళ్ళు కూడా ఆయన మరణానంతరము జరిగినటువంటి సంఘటనలన్నీ చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని వాళ్ళు రక్షించబడటము జరిగింది. ఆ తర్వాత భయంకరమైన విగ్రహారాధికులైనటువంటి రోమన్స్ క్రైస్తవులుగా మారడం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు శకము 3వ శతాబ్దంలోనే కాన్స్టాంటైన్ చక్రవర్తి అధికారికంగా రోమా సామ్రాజ్యాన్ని క్రైస్తవ సామ్రాజ్యముగా మార్చటము జరిగింది. ఆ తరువాత క్రమక్రమంగా వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా అపోస్తలులుగా దేవుని పరిచర్య చేసి అక్కడ ఉన్నటువంటి యూదులను క్రైస్తవులుగా మార్చటము మనము చూస్తున్నాం ప్రియులారా. చరిత్ర ఏం చెబుతుందంటే అక్కడ మొదట నుంచి ఉన్నది యూదులే, కానీ ఆ తర్వాత క్రైస్తవులు వచ్చి వాళ్లకు జతయ్యారు అని చరిత్ర చెబుతుంది. కానీ అది వాళ్లకు తెలియనటువంటి ఇన్ఫర్మేషను, దాని మీద పూర్తి అవగాహన లేక చరిత్రకారులు అలా రాశారు. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ క్రైస్తవులు అనేవాళ్ళు కొత్తగా ఎక్కడి నుంచో వచ్చి వాళ్లకు జత అవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి యూదులే అపోస్తలుల యొక్క పరిచర్య ద్వారా క్రైస్తవులుగా మారారు. ఆ తరువాత ఆ మిగతా యూదులందరూ కూడా వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండనివ్వండి అన్న ఒక్క మాట వలన ఆ ప్రాంతంలో యూదులు అనేవాళ్ళు ఉండకుండా ప్రపంచ దేశాలన్నిటికీ వాళ్ళు చెదిరిపోయారు. దాదాపుగా 99.7% యూదులు పాలస్తీనాలో ఉండకుండా ప్రపంచ దేశాలకు చెదిరిపోయినట్లుగా చరిత్ర చెబుతుంది ప్రియులారా. అయితే ఇస్రాయేలు దేశం అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 1948లో ఏర్పడింది. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత నుంచి రోమియులు క్రైస్తవులుగా మారినటువంటి క్రీస్తు శకం 3వ శతాబ్దము దగ్గర నుంచి ఇస్రాయేలుకి స్వాతంత్రం వచ్చిన 1948వ సంవత్సరం వరకు ఈ యూదులందరూ కూడా ఎక్కడున్నారు అంటే భూమి నలుచెరుగులా చెదిరిపోయారు వాళ్ళు.
అందులో కొంతమంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు ప్రాంతంలో కూడా నివసిస్తూ ఉన్నారు ప్రియులారా. అలాగనే ప్రపంచ దేశాల అందరిలో ఈ విధంగా యూదులు చెదరిపోయారు. అందులో జర్మనీలో ఎక్కువగా హిట్లర్ చేతిలో చిత్రహింసలు పడినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆ భూభాగం అంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ తెగలు ఏవైతే ఉన్నాయో, హుమయిడ్స్ అనేవాళ్ళు, అబ్బాసిడ్స్ అనేవాళ్ళు, టొలనైట్స్ అనేవాళ్ళు, ఫాతిమిడ్స్ అనేవాళ్ళు, సలాజిద్స్ అనేవాళ్ళు, అయూబిడ్స్ అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అనేక రకాల అరబ్ తెగలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని 1940 వరకు వాళ్ళు పాలిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ తరువాత ఈ సొలొమోను గారు కట్టినటువంటి మందిర ప్రాంతము, టెంపుల్ మౌంట్ ఏదైతే ఉందో అదే ప్రాంతంలో ఇప్పుడు అల్ అక్సా అనబడేటటువంటి మసీదుని వీళ్ళు నిర్మించినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది ప్రియులారా. అలాగుననే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు పుట్టింది కూడా అదే ప్రాంతంలో, యెరూషలేముకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెత్లెహేమ్ అనేటటువంటి ప్రాంతంలో, అదే ప్రాంతంలో దావీదు గారు కూడా పుట్టినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. అయితే ఈ విధంగా అతి ప్రాచీన నాగరికత నియోలిథిక్ ఏజ్ నుంచి, అంటే కొత్త రాతి యుగము నుంచి ఇశ్రాయేలీయులు పాలస్తీనా భూభాగంలో ఉన్నట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ అరబ్ జాతీయుల తెగలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఇశ్రాయేలు స్వాతంత్రం వచ్చే వరకు కూడా వాళ్ళు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ మొదటి ప్రపంచ యుద్ధము జరిగిన తరువాత జియోనిజం అనేది ప్రారంభమైంది. జియోనిజం అంటే యూదు ప్రజల మాతృభూమికి మద్దతు ఇచ్చేటటువంటి జాతీయ ఉద్యమము. ఇది 1897లో ప్రారంభమైంది. 1897 నుంచి 1940 వరకు ఈ జియోనిజం అనేది ప్రారంభమైంది. ఇక్కడ యూదులు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా తిరిగి ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళడానికి మొట్టమొదటిసారి నేషనల్ ఫౌండర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇస్రాయేల్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడంటే డేవిడ్ బెన్ గురియన్ అనే అతను ఈ జియోనిజంని మొదలుపెట్టినట్లుగా, అంటే మొదటి ప్రపంచ యుద్ధములో బ్రిటన్ యొక్క సర్వసత్తాక సామ్రాజ్యము దగ్గర నుంచి అనుమతి పొందినటువంటి ఈ డేవిడ్ బెన్ గురియన్ అనే అతను ఈ జియోనిజంని మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరూ కూడా తిరిగి పాలస్తీనాకు రావడం అనేది మొదలయ్యింది. ఎప్పటి నుంచి అంటే 1881 నుంచి ప్రపంచంలో ఉన్న యూదులందరికీ తిరిగి పాలస్తీనాకు రావడానికి ఆయన పిలుపునిచ్చారు. అప్పుడు దానిని మొదటి ఆలియా అంటారు. ఈ 1881 నుంచి 1903 వరకు 25,000 మంది యూదులు పాలస్తీనాకు తిరిగి రావడము జరిగింది. ఆ తర్వాత 1904 నుంచి 1914 వరకు 35,000 మంది యూదులు తిరిగి పాలస్తీనాకు రావడం జరిగింది. దీన్ని రెండవ ఆలియా అంటారు. ఇలా అనేక మంది యూదులందరూ కూడా తిరిగి పాలస్తీనాకు తిరిగి రావడం జరిగింది. ఆ ప్రాంతంలో అప్పుడు ఓట్టమన్ సామ్రాజ్యము ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నది. ఆ సామ్రాజ్యము అధినేత ఈ యూదులు తిరిగి రావడాన్ని ఆయన ఒప్పుకోలేదు. అయినప్పటికీ బ్రిటను దాని యొక్క మిత్ర రాజ్యాలన్నీ కూడా ఓట్టమన్ సామ్రాజ్యాన్ని గెలుస్తాయి. అప్పుడు ఈ బ్రిటన్ యొక్క ఆధ్వర్యంలో
ఈ డేవిడ్ బెన్ గురియన్ అనేటటువంటి బెన్యామీను గోత్రీకుడైనటువంటి ఈయన తిరిగి ఇశ్రాయేలీయులందరినీ ఒక చోటకు సమకూర్చి 1848లో 1948లో దానికి స్వాతంత్రాన్ని ప్రకటించటము మనము చూస్తూ ఇశ్రాయేలుని ఒక సర్వసత్తాక దేశముగా గుర్తించటము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇలాంటి పరిస్థితుల్లో చుట్టూ ఉన్నటువంటి ఈ అరబ్ దేశాలన్నీ కూడా మేమందరము కూడా 42 దేశాలుగా ఉన్నప్పుడు మా మధ్యలో ఇదొక్కటి ఎందుకు, దాన్ని ఎలాగైనా సరే నిర్మూలించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇలా అనేక రకాలైనటువంటి ఉగ్రవాద మూకలను శాంతి సమాధానాలు లేకుండా ఎగదోస్తూ ప్రపంచంలో అశాంతికి కారణమవుతున్నట్లుగా మనకు చరిత్ర తెలియచేస్తుంది. కానీ ఇక్కడ మనం తీవ్రంగా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యూదులు కూడా యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని ఆయన రక్తాపరాధాన్ని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ తలలకు ఎత్తుకున్నారో అప్పటి నుంచి ప్రపంచంలో భయంకరంగా యూదా జాతి అనేకమైనటువంటి కష్టాలను నష్టాలను చవిచూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కానీ ఆ తర్వాత 1819వ శతాబ్దంలో బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఓట్టమన్ సామ్రాజ్యాన్ని జయించి తిరిగి యూదులకు వారి యొక్క సొంత దేశాన్ని ఏర్పరిచారు బ్రిటిషర్స్. అంటే అది కేవలము యేసుక్రీస్తు వారిని బట్టే అన్న విషయాన్ని ఈనాటి యూదా ప్రపంచము గుర్తించుకోవాలి అనేటటువంటి ఉద్దేశాన్ని మనము క్రీస్తు ద్వారా యూదా ప్రపంచానికి లేదా ఇశ్రాయేల్ దేశానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఎందుకంటే ఈనాడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే అక్కడ ఇశ్రాయేలు బలమైన శక్తిగా నిలబడుతుంది అంటే దానికి కారణము కేవలము యేసుక్రీస్తును ప్రేమించేటటువంటి దేశాల మద్దతుతోటే అన్న విషయాన్ని ఈనాటి ఇశ్రాయేలు జనాంగము గుర్తించాలి అని చెప్పి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. యేసుక్రీస్తు వారిని వాళ్ళు కూడా సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు వారి జన్మస్థలము ప్రపంచ దేశాలందరూ కూడా యేసుక్రీస్తు వారిని బట్టి ఆ దేశానికి హోలీ ల్యాండ్ అని భావించి అక్కడికి వెళుతున్నటువంటి తరుణంలో వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని గ్రహించి ప్రపంచంలో శాంతి సమాధానాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా వారికి తెలియజేస్తూ ప్రపంచంలో ఏ పరిస్థితులు ఎదురైనా సరే మన సర్వాధికారి సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి యూదులను కానీ యూదేతరులను కానీ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరినైనా సరే ఆయన కాపాడి సంరక్షించగల సమర్థుడు అని మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నింటిలో మా ప్రయాణాల్లో మా పని బాటల్లో మాకు తోడు నీడగా ఉండి మా ప్రతి పని యందు నా ప్రభువా మాకు విజయాన్ని చేకూర్చి చిన్న మందగా చేరి నేటి పరిశుద్ధ దినమున మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి అనేకమైన ఈ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగనే నా ప్రభువా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి ఆదాము గారి నుంచి నా ప్రభువా మీరు అబ్రహాము గారికి నా ప్రభువా వాగ్దానం చేశారు. మీ సంతానమును బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి జాతులన్నింటినీ కూడా నేను ఆశీర్వదిస్తానని ఆ ఆశీర్వాద సూచకంగా నా ప్రభువా ఈనాడు నా తండ్రి మేము యూదులము కాకపోయినప్పటికీ యూదా దేశంలో మేము పుట్టకపోయినప్పటికీ మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తములో
మేము కూడా నా ప్రభువా అబ్రహాము గారి సంతానముగా తీర్చబడి మేము నా ప్రభువా నిజ రక్షకుని నా ప్రభువా మేము కనుగొని ఆయన యొక్క రక్తములో కడగబడి ఆయన ద్వారా నిత్య జీవానికి నా ప్రభువా వారసులముగా మార్చబడినటువంటి మేము ఆయన చెప్పిన విధముగా మొదటివారు కడపటివారు అవుతారని, కడపటివారు మొదటివారు అవుతారని, కడగా ఉన్నటువంటి కడపటివారమైనటువంటి మమ్ములను మీరు మొదటి వరుసలో ఉంచి వారికి నా ప్రభువా రక్షకుని గురించి తెలియజేయగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీ పాదాలకు వెలలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈనాడు నా ప్రభువా లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైన యుద్ధాలను గురించి యుద్ధ సమాచారములను గురించి వింటూ ఉన్నాము. అయినప్పటికీ నా ప్రభువా మీరు స్థిరులై ఉండి కదలక మీ విశ్వాసమును మీరు కొనసాగించండి అని, ఇవన్నీ కూడా నా రాకడకు సూచనలని మీరు ఎరిగి మీ విశ్వాసాన్ని మరింత దృఢపరుచుకొని ఉండండి అని మీరు మాకు తెలియజేసిన విధముగా మిమ్ములను బట్టి నా ప్రభువా మేము ఎల్లప్పుడూ నా ప్రభువా ఆనందిస్తూ సంతోషిస్తూ ఏం జరిగినా సరే మా దేవుడు మమ్మలను కాపాడి సంరక్షించి మమ్మలను నిత్య జీవానికి తీసుకువెళ్తారని, ఒకవేళ మరణమే సంభవిస్తే అది మాకు లాభదాయకమైనదే అని పౌలు గారు చెప్పిన విధంగా నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ఆయన తెలియజేశారు. ఒకవేళ మరణమే సంభవిస్తే అది కేవలము మిమ్మల్ని చేరుకోవటానికే అని మేము గుర్తెరిగి నా ప్రభువా మా యొక్క జీవితాలను మీకు నా ప్రభువా సాధనములుగా ఉపయోగిస్తూ నా ప్రభువా మేము ఈ లోకములో జీవించటానికి మాకు కావలసినటువంటి జ్ఞానమును, ధైర్యమును, స్థైర్యమును అనుగ్రహించి మమ్మలను ముందుకు నడిపిస్తున్న మీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా చిన్న మందగా నా తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ రెక్కల చాటును భద్రపరచండి, కాపాడండి నా ప్రభువా. వారి వారి అవసరతల కర్రలన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాండ్ల కొరకు నా ప్రభువా మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాము. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా మీ గాయపడ్డ హస్తముతో నా తండ్రి వారి వారి అవసరతల కర్రలు తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని అలాగనే నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడుతూ హాస్పిటల్స్లో స్వస్థత కొరకు మీకు మొదలుపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాము. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగనే నా ప్రభువా ఈ మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని అలాగనే నా ప్రభువా ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా ఎవరెవరైతే నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతూ మీ రక్షణ కొరకు మొరపెట్టుచున్నారో వారందరినీ దర్శించి నా ప్రభువా వారి అవసరతలు తీర్చి మీ రక్షణ భాగ్యమును వారికి అనుగ్రహించమని ప్రపంచంలో నా ప్రభువా విస్తారముగా నా తండ్రి ప్రాణ నష్టము జరుగుతున్నది నా ప్రభువా సైతాను నా తండ్రి వారి యొక్క కుయుక్తులతో అనేక మందిని నా ప్రభువా బలి తీసుకుంటున్నాడు. ఒక మనిషి యొక్క జీవితము రక్షకుని ఎరుగకుండా ముగిసిపోతే దాని యొక్క పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలిసిన వారముగా ఆ నశించిపోతున్న ఆత్మల విషయమై ఎంతగానో నా తండ్రి ఆవేదన పడుతూ మీకు మొరపెట్టుచున్నాము. నా ప్రభువా కనికరించండి, సహాయం చేయండి. ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాన్ని ఆపమని నా ప్రభువా ఈ లోకములో శాంతి సమాధానాలు నెలకొల్పమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. నా ప్రభువా సహాయం చేయండి, కనికరించండి. అలాగనే నా ప్రభువా గడిచిన 24 గంటల్లో గడబోయే 4 గంటల్లో తెలిసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని అలాగనే నా ప్రభువా మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో బతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.